హలో గైస్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేటివి అయితే మనకు రేపైతే రిలీజ్ చేస్తారు అన్న అప్డేట్ అయితే వచ్చింది కదన్నా, అది నిజమేనా? ఇన్ కేస్ ఏమైనా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందా అని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో దీనిపైన అయితే నిజంగా ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. ఆ న్యూస్ అంటే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తా ఫ్రెండ్స్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు సో రిజల్ట్స్ కోసం మీరు ఖచ్చితంగా ఎదురు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడు ఏమైనా అవ్వచ్చు. సో లాస్ట్ మనకు మెయిన్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మనకు రేపు వస్తాయి అని చెప్పారు, కానీ సో అనుకున్న డేట్స్కి అయితే రిజల్ట్స్ అనేటివి రిలీజ్ అయితే చేయలేదు. కాబట్టి మనకు ఏ క్షణానైనా కానీ ఎటువంటి అప్డేట్ అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నేనైతే సో ఏదైనా అఫీషియల్గా సంబంధించి సో టైమింగ్స్ కానీ ఏ వచ్చినా కానీ డేట్స్ చేంజ్ చేస్తే కానీ సో అప్డేట్స్ వస్తే వెంటనే ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. సో రేపు ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఇది మనకు అఫీషియల్గా అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది. అది కూడా విత్ సో టైమింగ్తో సహా పెట్టారు కాబట్టి సో 11 గంటలకైతే మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారని అయితే నమ్మచ్చు. కానీ సో మనకు లాస్ట్ మనకు మెయిన్ రిజల్ట్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా ఒకసారి అప్డేట్ వచ్చింది, కానీ సో ఆ రోజు అయితే మనకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ విధంగా అయితే ఉన్నాయి. సో మార్క్స్ అప్లోడింగ్ ఇంకా లేట్ అవుతుంది, ఈ విధంగా కొన్ని రీజన్స్ అయితే చెప్పి మనకు పోస్ట్పోన్ చేశారనమాట. సో 2 డేస్కి అయితే సో అది గుర్తుంది కాబట్టి సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు న్యూస్ అనేది వస్తుందన్నమాట. రేపు మనకు పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు అని అయితే. సో ఇన్ కేస్ పోస్ట్పోన్ కాకుంటే మాత్రం 11 గంటలకైతే రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో ఇన్ కేస్ ఏమన్నా అప్డేట్ తెలిస్తే మాత్రం నేనైతే వెంటనే ఇస్తాను రేపు మార్నింగ్ అయితే. సో గైస్ మీరైతే టెన్షన్ అయితే పడకండి మామ. సో ఖచ్చితంగా అందరూ పాస్ అయిపోతారని అయితే కోరుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్.